ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి కొండ వద్ద మండల విద్యాశాఖలో పనిచేస్తున్న కొల్ల రాజశేఖర్ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటనలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ హత్య గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రకృతి విరుద్ధంగా మృతుడు ముద్దాయికి హోంసెక్షువల్ కారణమని ఆయన అన్నారు. మృతుడు కొల్ల రాజశేఖర్, ముద్దాయి జగన్నాథం జయసింహకు ఇరువురి మధ్య గత 1.5 సంవత్సరాల నుంచి హోమోసెక్స్ అలవాటు ఉండేదని, తరచూ మృతుడు ముద్దాయి కలుస్తూ ఉండేవారు. మృతుడు ఇటీవల కాలంలో పొదిలిలో ఒక వేడుకకు వెళ్లగా అక్కడ ముద్దాయి జగన్నాథం ఇరువురు కలిసి సెక్స్ చేసుకుందామని బలవంతం పెట్టడంతో మృతుడు అందుకు ఒప్పుకోకపోవడం, నీ గే లక్షణాల గురించి నలుగురికి చెబుతానని, నీకు ఇక పెళ్లి కూడా కాదని హెచ్చరించడంతో ఆగ్రహించి మనసులో కోపం దాచుకొని చివరిసారిగా నాతో కలవాలని, ఇకపై నిన్ను ఎప్పుడు అడగనని చెప్పి నెల 18న మర్రిపూడి కొండ వద్దకు రాగా మృతుడు ముద్దాయి ఇరువురు వాదోపవాదనలు చేసుకుని మృతుడిని కారుతో గుద్దించి పదే కారుతో తొక్కించడంతో మృతుని మర్మాంగాలు తెగాయని వెల్లడించారు. ఈ కేసులో ముద్దాయికి ప్రియురాలు కూడా ఉంది. ఈ హత్యలో ప్రియురాలు పల్లా అనూష కూడా సహకారం ఉండడంతో ఇరువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు, 18వ తారీఖున మనకు మర్రిపూడి నుంచి పొదిలికొండ దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఇందులో చనిపోయిన అతని పేరు వచ్చేసి కొల్ల రాజశేఖర్. ఇతనికి తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే జగన్నాథం జయసింహ, ఇతని పేరు అక్యూజ్డ్. A2 కూడా ఉంది, పల్లా అనూష ఈ అమ్మాయి పేరు. వీళ్ళిద్దరికి A1 అంటే కొల్ల రాజశేఖర్ చనిపోయిన డిసీజ్డ్కి A1కి జగన్నాథం జయసింహకి గే రిలేషన్షిప్ అనేది ఉండడం ఉంది. ఇందులో వీళ్ళిద్దరూ కూడా బైసెక్షువల్ నేచర్ని కలిగి ఉన్నారు. అంటే వీళ్ళు బోత్ అమ్మాయిలతో ఉంటారు, అట్ ది సేమ్ టైం అబ్బాయిలతో కూడా ఉంటారు. కాబట్టి డిసీజ్డ్కి A1కి ఉన్న బైసెక్షువల్ రిలేషన్షిప్ వల్ల వీళ్ళిద్దరూ ఫ్రీక్వెంట్గా ఆ యాక్ట్లో అనేది చేసుకోవడం జరిగింది. ఒక 15 days బ్యాక్ వీళ్ళు పొదిల్లో ఒక ఫంక్షన్లో అనుకోకుండా కలుస్తారు. కలిసినప్పుడు ఎవరైతే A1 ఉన్నాడో జగన్నాథం జయసింహ ఆ డిసీజ్ని అడుగుతాడు, అంటే కొల్ల రాజశేఖర్ని అడుగుతాడు, మళ్ళీ మనం చేసుకుందాము ఇంకోసారి అని చెప్తే డిసీజ్డ్ రాజశేఖర్ ఏమంటాడంటే, లేదు నాకు ఇంకా చాలు, నేను ఇంకా నీతో ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేయను, నువ్వు ఇట్లా నన్ను బెదిరించినావంటే నేను నీ గురించి నువ్వు ఒక గేమ్ అని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తాను, నీకు పెళ్లి కాకుండా చేస్తానని చెప్పి రాజశేఖర్ బెదిరించడం జరుగుతుంది. అదే మైండ్లో పెట్టుకున్న జగన్నాథం జయసింహ 18వ తేదీన మన మర్రిపూడికి వచ్చి ఈ రాజశేఖర్ని నువ్వు ఇగో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి నాతో ఈ యాక్ట్ అనేది చెయ్యి, నేను నిన్ను ఇంకా వదిలేస్తాను అని చెప్తే ఈ రాజశేఖర్ అది నమ్మి ఊరి బయటికి పోతారు. అంటే పొదిలికొండ దగ్గరికి వీళ్ళు పోతారు. ఇందులో A2 అనే అమ్మాయి కూడా ఉంది, పల్లా అనూష అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. కానీ వీడి మాయలో పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా ఫ్యూచర్, నా జీవితం మొత్తం ఇతనితోనే, అంటే A1తోనే అని చెప్పేసి ఈ A1కి A2కి ఉన్న రిలేషన్ కంటే వీళ్ళు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని చేయడానికి అడ్డంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ఈ డిసీజ్, అంటే చనిపోయినటువంటి రాజశేఖర్. సో ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలా, చంపితేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో పొదిలికొండకి తీసుకొని పోగా అక్కడ మళ్ళీ ఈ యాక్ట్ చేద్దాము అన్నప్పుడు, నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చేస్తున్నాను, ఇంకోసారి చెయ్యను, లేకపోతే నేను ప్రతి ఒక్కరికి చెప్పేసి నీ పరువు తీస్తాను, నువ్వు గేవ్ అని అందరికీ చెప్తాను, అట్ ది సేమ్ టైం నీకు పెళ్లి కాకుండా చేస్తానని చెప్పేసి డిసీజ్డ్